హిమసీమల్లో హిమలింగ దర్శనం కఠినమైన యాత్ర. మాటల్లో కొంతవరకే చెప్పగలం, దాన్ని ప్రత్యక్షంగా చూడాల్సిందే. అడుగడుగున కఠోర శ్రమ. బాల్టాల్ నుంచి అమర్నాథ్ గుహ వరకు బిగ్ టీవీ యాత్ర ఎలా జరిగిందో చూడండి. తెల్లవారుజాము 2 గంటలు సమయం. యాత్ర మొదలుపెట్టేందుకు సరైన సమయం. ఎందుకంటే యాత్రకు హిమాలయ పర్వత శ్రేణుల్లో అడుగుపెట్టాలంటే ముందుగా తనిఖీలు చేస్తారు. యాత్రికుల వద్ద ఉన్న కేవైసీ కార్డ్ అంటే హెల్త్కు సంబంధించిన ఆధారాలతో పాటు బేస్ క్యాంపులో ఇచ్చిన జియో సర్చింగ్ ట్యాగ్ కార్డ్ కూడా ఇక్కడ తనిఖీ చేస్తారు. ఒక్కసారి సర్చింగ్ ట్యాగ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే చాలు, యాత్రికుడికి సంబంధించిన అన్ని వివరాలు, పేరు, ఊరు, రాష్ట్రం, బ్లడ్ గ్రూప్, కాంటాక్ట్ నెంబర్లన్నీ ట్రాక్ అవుతాయి. ఏదైనా ప్రమాదమో తప్పిపోవటమో జరిగితే వెంటనే ట్రాక్ చేసే అవకాశం ఉంది. ఈ సంవత్సరం 6.5 లక్షల మంది యాత్రికులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీరు ఎవరెవరు ఏ తేదీల్లో ప్రయాణించాలో ఈ 48 రోజుల్లో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఎవరికి కేటాయించిన తేదీల్లో వారు మాత్రమే యాత్రికులు ప్రయాణించాలి. అమర్నాథ్ యాత్ర తొలి రోజు ప్రారంభమైంది. మనం ఏదైతే యాక్సెస్ పాయింట్ ఉందో అంటే కేవైసీ పాసులు కావచ్చు, లేకపోతే మిగతావి మనకి ఉండే గూగుల్కి సంబంధించి ఏదైతే ఒక పాసెస్ ఇచ్చారో ఇవన్నీ కూడా మనకి జియో ట్యాగింగ్ సంబంధించి ఇవన్నీ కూడా వేసుకొని ఇక్కడ ఒక చెక్కింగ్ పాయింట్ వచ్చిన తర్వాత ఒకసారి మనం చూస్తున్నాం. చెక్కింగ్ పాయింట్ నుంచి దాదాపు మొదటి రోజు అంటే ఈరోజు 29వ తేదీన తొలి మనకి సంబంధించి పూర్తిగా ఇక్కడ 29వ తేదీన తొలి యాత్రికులందరూ బయలుదేరతారు. ఇప్పుడు ఇక్కడి నుంచి అంటే నేనున్నది బాల్టాల్ అంటే దాదాపుగా 25 కిలోమీటర్లు కొండ ప్రాంతంలో ఉంటుంది. మనం చూడొచ్చు ఈ కొండ ప్రాంతాన్ని ఒక్కసారి ఏ విధమైన కొండలు మనకి కనిపిస్తున్నాయి. ఎత్తైన పర్వతాలు, ఈ పర్వతాల మీదుగా 25 కిలోమీటర్లు వెళ్తే మనకి పూర్తిగా మనం అమర్నాథ్ని మంచు శివలింగాన్ని దర్శించుకునే అవకాశం అయితే మనకి కలుగుతుంది. మనం చూస్తున్నాం అనేక మంది భక్తులు ఇప్పటికే అంటే యాక్సెస్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ మనకి జియో ట్యాగింగ్కి సంబంధించి వాళ్ళంతా చెకింగ్ చేస్తారు. తర్వాత యాక్సెస్ పాయింట్కి సంబంధించిన అందరూ కూడా పూర్తిగా చెక్ చేసిన తర్వాత ఆ ఫోటోలో ఉన్న వ్యక్తులు వీళ్ళే కాదా అని చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ తీసుకొస్తారు. దాదాపుగా 48 రోజుల పాటు యాత్ర సాగుతుంది. ఏ రోజుకి ఆ రోజు ఎవరైతే ఆ జియో ట్యాగింగ్కి సంబంధించి ఎవరైతే ట్యాగ్ వేసుకున్నారో ఆ రోజుకి, ఈరోజు 29వ తేదీ మొదటి దర్శనం కాబట్టి వీళ్ళంతా 29వ తేదీన దర్శనం ఉన్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు అనుమతిస్తారు. మిగతా వాళ్ళని ఏ రోజుకి ఆ రోజు 30 తేదీ అయితే 30 తేదీ, 29 అయితే 29, ఏ రోజుకి ఆ రోజుకే అనుమతిస్తారు. దాదాపుగా 6.5 లక్షల మంది ఈ ఏడాది రిజిస్టర్ చేయించుకున్నారు. రిజిస్టర్ చేయించుకున్న తర్వాత వీళ్ళందరూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి వివిధ రూపాల్లో చాలామంది గుర్రాలపైన యాత్ర చేస్తారు. మనకు గుర్రాలని కనిపిస్తున్నాయి. ఇవి కూడా గుర్రాలకు సంబంధించి కూడా ఒక రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత గుర్రాల మీదుగా వీళ్ళంతా వెళ్ళి ప్రయాణం మొదలు పెడతారు. అంటే ఎవరైనా సరే ముందు గుర్రాల మీద వెళ్ళే వాళ్ళు కావచ్చు, ధోలీల మీద వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇలాగా అనేక మంది ముందుగానే ఇక్కడ ఈ యాక్సెస్ పాయింట్లో చెకింగ్ జరిగిన తర్వాత మాత్రమే వీళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి తొలి యాత్ర ప్రారంభమైంది అనుకుంటున్నాం. మనం చాలామంది మహిళలు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు డోలీల పైన బయలుదేరతారు, కొందరు గుర్రాల పైన, కొందరు కాలినడకనే చాలామంది ఈ సాహస యాత్రని బయలుదేరతారు. మనం చూస్తున్నాం అమర్నాథ్ యాత్రకు సంబంధించి ఇది శ్రేణి బోర్డు అంటే శ్రీయన్ బోర్డు అనేది ఒక ప్రత్యేకంగా మనకి టీటీడీ బోర్డు ఎలాగ ఉంటుందో అటువంటి బోర్డు ఒకటి మనకి ఇక్కడ ఏర్పాటై ఉంటుంది. ఈ బోర్డు సంబంధించి వీళ్ళన్నీ ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ తొలి యాత్ర ప్రారంభం చూస్తున్నాం. మనం చాలామంది ఆ స్టిక్కులు అంటే నడిచే వాళ్ళందరూ ఇలాగా ఒక స్టిక్స్ పట్టుకొని వీళ్ళు ఈ నడక అనేది ప్రారంభిస్తారు. ఈ స్టిక్స్ పట్టుకెళ్ళిన తర్వాత మాత్రమే ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది యాత్ర. ఎందుకంటే కొండ చర్యలోన మంచు ఉంటుంది. మంచు వాళ్ళు రాళ్ళను కానీ ఆ గుచ్చి ఎక్కడ ఏముందని తెలుసుకుంటూ ఆ ప్రయాణం చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంటుంది. ఈ విధంగా మొత్తం టోటల్గా యాత్ర అంతా ప్రారంభమవుతుంది. ఈ యాత్ర ఇప్పుడు బయలుదేరుతుంది. దాదాపు మనం ఈ 25 కిలోమీటర్ల యాత్ర తొలి దశలో ఉన్నాం. అంటే మనం అక్కడ శ్రీనగర్ నుంచి బాల్టాలు ఏదైతే కేంద్రానికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఇప్పుడు మన యాత్రకి బయలుదేరుతున్నాం. కాలినడకన బయలుదేరుతున్నాం. అడుగడుగున ఎటువంటి మజిలీలు ఉంటాయి, ఏ విధంగా ఉంటుందనేది చూసి మన యాత్ర నుంచి మనం ఇక్కడ బయలుదేరుతున్నాం. ఈ యాత్ర కొనసాగిస్తున్న తీరు మనం చూస్తున్నాం. అంటే దాదాపుగా మొదటి రోజే అంటే తెలుగు రాష్ట్రాల నుంచి 2 తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇక్కడ నుంచి దాదాపు 1,00,000 మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇదంతా చేస్తున్నారు. కాబట్టి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తుంది. దాదాపు 6.5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు ఇప్పటికే రికార్డు చెప్తారు. ఈ 6.5 లక్షల మందిలో ఎంతమంది వెళ్ళబోతున్నారు ఏంటనేది మనకి తేలాల్సిన అంశంగా ఉంది. అంటే హెలికాప్టర్ల మీద కూడా ప్రయాణాన్ని కొనసాగి, ఎందుకంటే దాదాపుగా ఇంత ఎత్తైన
జర్నీ కాబట్టి జర్నీలో ఉన్న హెలికాప్టర్లను కూడా ఆశ్రయిస్తారు. ఈ విధంగా అనేక మార్గాల్లో యాత్ర మనం చూస్తున్నాం. డోలీలు ఖాళీగా ఉన్నాయి, అంటే చెకింగ్ అయిన తర్వాత ఈ డోలీల పైన యాత్ర అనేది కొనసాగించడం కోసం సిద్ధమవుతున్నారు. అలాగే కొందరు ఈ గుర్రాలపైన యాత్ర కూడా కొనసాగించడానికి సిద్ధమవుతున్నారు. మనం ఈ విధంగా మొత్తం యాత్ర అంతా కొనసాగుతుంది. ఈ యాత్రలోన టోటల్గా అంటే యాత్రలో ఏ విధమైన ఘట్టాలు ఉంటాయి అనేది మనం బిగ్ టీవీ మీకు అడుగడుగునా చూపించబోతుంది. ఇది ఓవరాల్గా మనకి ఉన్న పరిస్థితి. తర్వాత ఎన్ని మజిలీలు ఉండబోతున్నాయి, 25 కిలోమీటర్ల యాత్రలో ఎన్ని మజిలీలు ఉండబోతున్నాయి బిగ్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపించబోతుంది. ఈ విధంగా మొత్తం యాత్ర ఏ విధంగా ఉంటుందో బిగ్ టీవీ ఆద్యంతం మీకు అంటే దర్శనం వరకు, ఆ శివలింగం దర్శనం వరకు యాత్ర ఎలా కొనసాగుతుంది, ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపించబోతోంది. యాత్రకు 3 ప్రధాన మార్గాల్లో ప్రయాణం కాలినడక. దీన్ని చాలా తక్కువ మంది ఎంచుకుంటారు. రెండోది గుర్రాలు, మూడోది డోలీలు. అయితే ఈ మధ్యకాలంలో హెలికాప్టర్ సర్వీసులు ప్రవేశపెట్టారు, కానీ అవి చాలా కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉంటాయి. అయితే హెలికాప్టర్ సర్వీసులు కూడా అమర్నాథ్ గుహకు 7 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో నిలిచిపోతాయి. అక్కడి నుంచి మళ్లీ నడక, గుర్రాలు, డోలీలు ఎంచుకోవాల్సింది. బిగ్ టీవీ టీం కాలినడకన ప్రయాణం ప్రారంభించిన సేఫ్ సైడ్ గా గుర్రాలను కూడా పెట్టుకుంది. ఇదిగో యాత్ర ఈ విధంగా ప్రారంభమైంది. అమర్నాథ్ యాత్ర అంటే ఆషామాషి కాదు. ఎందుకంటే ఇప్పటికి దాదాపు ఇంకా 10 కిలోమీటర్ల దూరం ఉండగానే ఎంత వ్యయ ప్రయాసాలకు వచ్చాల్సి వస్తుందో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎత్తైన గుట్టలు, కొండలు, జారిపడే పరిస్థితులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఒకసారి మనం చూడొచ్చు ముందుగా వెళ్తున్న వాళ్ళు ఏ విధంగా వెళ్తున్నారో. ఇంత ఆందోళన పడాల్సిన అవసరం కానీ ఎందుకు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అన్ని ప్రమాదపు మలుపులే. 25 కిలోమీటర్ల ప్రయాణంలో 18 కిలోమీటర్లు పైగా నిటారుగా ఉండే కొండలపైనే ప్రయాణం. వెళుతున్నప్పుడు ఎడమ చేతి వైపు ఎత్తైన హిమాలయాలు, కుడివైపు లోతైన లోయలు, దాన్ని ఆనుకుని ప్రవహించే హిమనదాలు. హిమాలయాల్లో మంచు కరిగి ప్రవహిస్తున్న దృశ్యాలు యాత్రికుల వెంట పరుగులు తీస్తున్నట్లుగా ఉంటాయి. చాలా చోట్ల సింధు నది ప్రవాహం కనిపిస్తుంది. ఈ ప్రవహిస్తున్న పాయల్లో ఎక్కువగా ఉరకలు వేస్తూ కనిపించే ప్రవాహం సింధు నది ప్రవాహమే. బంగ్లాదేశ్, నేపాల్, భారత్, పాకిస్తాన్ ఇలా 4 దేశాల మీదుగా ప్రయాణించే సింధు నది ప్రవాహం ఆహ్లాదంగానే కాదు, ఆందోళన కలిగిస్తుంది. భారతదేశం అనగానే ప్రధానంగా గుర్తొచ్చేది నదుల సంగమం. ఇందులో మనకి గోదావరి, గంగా, కృష్ణ అనేక ప్రధాన నదులు కనిపిస్తాయి. కానీ చరిత్ర గుర్తుండిపోయే నది సింధు నది. సింధు నది పరివాహక ప్రాంతమే దాదాపు 5,000 సంవత్సరాల క్రితం ఒక నదీ నాగరికతకు రూపుదాల్చింది. అంటే దాదాపుగా టిబెట్లో పుట్టిన ఈ సింధు నది తన ప్రవాహాన్ని ప్రవహించుకుంటూ వచ్చి కశ్మీరు, పంజాబ్ ఇలాగా పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్లో దాదాపు అంటే 3,000 కిలోమీటర్ల నదీ పరివాహక ప్రాంతంలో చాలా వరకు ఎక్కువగా పాకిస్తాన్లో ప్రయాణించిన తర్వాత అరేబియా సముద్రంలో కలిసిన నది ఒకసారి నా వెనుక కనిపిస్తున్నది సింధు నది. అంటే పుట్టుకకు సంబంధించి మనకు కనిపిస్తున్న హిమాలయాలకు సంబంధించి హిమాలయాలను చూస్తున్నాం. హిమాలయాలకు సంబంధించిన లోపల నుంచి అంటే ఏదైతే మంచు పూర్తిగా కరిగి ఇలాగా నదిలోనికి నదిగా ప్రవహిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సింధు నదిని చూస్తుంటే ఎక్కడో చరిత్రలో మనకు ఆనవాళ్లను ఒక్కసారిగా వెదికినట్లుగా మనకు కనిపిస్తుంది. పాఠ్య పుస్తకాల్లో ఒక్కసారిగా చూసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అమర్నాథ్ యాత్రలో ఎక్కడైతే మనకి ఈ బేస్ క్యాంప్ ఉందో, బేస్ క్యాంపులో ఖచ్చితంగా ఆ పక్క నుంచి ప్రవహిస్తున్న సింధు నది మనకి కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఒక్కసారి ఈ బేస్ క్యాంపులో ఉన్న బాల్టాలో ఉన్న ఒక బేస్ క్యాంప్ దగ్గర మనం ఉన్నాం. ఈ బేస్ క్యాంప్కు సంబంధించిన ఒక ఏదైతే ఉన్నాయో ఈ బేస్ క్యాంప్లో దీని పక్క నుంచి ఈ నది ప్రవహిస్తుంది. చాలా మందికి ఈ చరిత్ర తెలియకపోవచ్చు. కొంతమంది అంటే దీనికి ఉండే జీలం కావచ్చు, మిగతా నదులు అంటే దాదాపు 4 ప్రధానమైన నదులు సంగమంగా సింధు నది ప్రవహిస్తుంది ఇలా హిమాలయాల నుంచి ప్రవహిస్తూ. అంటే ఇప్పుడు పాకిస్తాన్లోకి వెళ్తున్న నదుల్లో అంటే ఒకప్పుడు భారతదేశంలో అంతర్భాగంగా ఉన్న ఈ నది ఇప్పుడు ఇలాగా పాకిస్తాన్లోకి వెళ్లి కలుస్తుంది.
4000 కిలోమీటర్లకు పైగా ఎత్తు వరకు సాగే ప్రయాణంలో 2000 వరకు కొన్ని చోట్ల ఆహారం, నీరు, అత్యవసర చికిత్స అందుబాటులో ఉంటాయి. కానీ ఆ తరువాత నుంచి మళ్లీ అమర్నాథ్ గుహకు చేరే వరకు అంతంత మాత్రమే. ఏ కష్టం వచ్చినా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవానులే రక్ష. ఎంత ఎత్తుకు యాత్రికుల ప్రయాణం సాగుతుందంటే మన నెత్తిపై నుంచి ఆకాశంలో ప్రయాణించే హెలికాప్టర్లు 3000 మీటర్ల ఎత్తుకు వెళ్లిన తరువాత యాత్రికులు తలదించి చూసేలా కింది నుంచి ప్రయాణిస్తూ కనిపిస్తాయి. దీన్ని బట్టి అంచనా వేయొచ్చు అమర్నాథ్ యాత్రికులు ఎంత ఎత్తులో యాత్రను కొనసాగిస్తారు. ఎంత శ్రమంటే ఏదైనా శక్తిని హార్స్ పవర్లో కొలుస్తాం. కాని అలాంటి గుర్రాలు సైతం పైకెక్కటానికి కుప్పకూలిపోతాయి. మార్గ మధ్యలో కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయేలా కళ్ళు తేలేస్తాయి. వాటిని అక్కడ అలా విడిచిపెట్టడం తప్ప వారికి మరో మార్గం లేదు. దీన్ని బట్టి అంచనా వేయొచ్చు ఈ యాత్రలో ప్రయాణం ఎంత కష్టసాధ్యమైందో. కాలినడకన గుర్రాలు, డోలెల ప్రయాణంలో మధ్యలో కనిపించే అరుదైన ప్రమాదకర దృశ్యాలు ఆందోళన కలిగిస్తాయి. అందులో ప్రధానంగా హిమాలయాలపై నుంచి కింద జారుతున్న వాటర్ ఫాల్స్. ఇవి ఏ సమయంలో ఎలా దూసుకొస్తాయో తెలీదు. 1000 అడుగుల ఎత్తు నుంచి జారుతూ కనిపించే వాటర్ ఫాల్స్ ను దాటడంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే. ఒక్కోసారి ప్రవాహం ఎక్కువైతే యాత్రికులను మిలిటరీ అక్కడే ఆపుతుంది. కొన్ని సందర్భాల్లో వేగంగా ఈ ప్రవాహాలను దాటాలని హెచ్చరిస్తుంది. ఇక్కడ గుర్రాలకు నీళ్లు తాగించే సమయంలో ఒక్కోసారి ప్రవాహ వేగాలు పెరిగిపోతుంటాయి. వాటిని గమనించకపోతే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇక యాత్ర ముగుస్తుంది. కనుచూపు మేరలో అమర్నాథుని గుహ కనిపిస్తుంది అనే సమయంలో ఇటు బాల్టాల్, అటు పెహల్గావ్ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు ఒకచోట చేరుతారు. అక్కడితో గుర్రాలు, డోలెలు నిలిచిపోతాయి. అంతా కాలినడకన ప్రయాణించక తప్పని పరిస్థితి. ఈ ప్రయాణంలో తీవ్ర అస్వస్థతకు గురైన వారికి మాత్రమే డోలెలు వెళ్లే అవకాశమిస్తారు. చూడటానికి కూతవేటు దూరంలో అమర్నాథుని గుహ కనిపిస్తుంది. కాని అక్కడ వరకు వెళ్లటం అనేది నిజంగా మరింత కష్టంగా మారుతుంది. ఎందుకంటే ఆక్సిజన్ శాతం చాలా వరకు పడిపోతుంది. మరోవైపు గుహకు మెట్లు లాంటి పర్వత ప్రయాణం. అందుకే అక్కడికొచ్చేసరికి శక్తి పూర్తిగా అయిపోతుంది. చాలా మంది ఇక్కడి వరకొచ్చి ఆగిపోయే పరిస్థితులుంటాయి. మొత్తానికి ఈ ప్రాంతం వరకు బిగ్ టీవీ టీం చేరుకోగలిగింది. ఇక్కడితో ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, బ్యాగ్లు అనుమతించరు. సెల్ ఫోన్లు సైతం డిపాజిట్ చేయాల్సిందే. కోర్చి కష్టసాధ్యమైన అమర్నాథ్ యాత్రను బిగ్ టీవీ టీము పూర్తి చేసింది. మనకు వెనక కనిపిస్తున్నది అమర్నాథ్ గుహ మనకు కనిపిస్తుంది. దాదాపుగా మనం 25 కిలోమీటర్లు ఆ ప్రయాణం అంటే బాల్టాల్ నుంచి ప్రయాణం చేసిన తర్వాత గుర్రాలు మరోవైపు నడుస్తూ ఇంత ప్రయాణం చేసిన తర్వాత మనం ఇక్కడికి చేరుకున్నాం. కానీ విపరీతమైన మధ్యలో సిక్ అయ్యాం. తర్వాత హార్ట్ బీట్ పెరిగింది. ఎక్కడైతే గుర్రాలు దాదాపుగా 1.7 కిలోమీటర్ల దూరం నుంచి ఆగిపోతాయి. ఒక్కసారి మీరు ఆ విజువల్స్ లో వెనక చూస్తే మీకు కనిపిస్తుంది. ఎక్కడైతే దూరంగా ఆగిపోయింది 1.7 కిలోమీటర్ల దూరంలో గుర్రాలు ఆగిపోతాయి. కానీ అక్కడి నుంచి కూడా రావడం అనేది చాలా కష్టసాధ్యం. ఇక్కడి వరకు అంటే ఒక ప్రయాణం అంతా ఎంత ఎత్తు ఇక్కడి నుంచి తిరిగి రావడం అనేది అంత కష్టసాధ్యమైంది మనం చూస్తున్నాం. కాబట్టి
అంటే టోటల్గా అంటే ఒక ఏదైతే ఒక ఇది ఉందో యాత్ర అనేది పూర్తి చేయగలిగాం. దాదాపు 4000 మీటర్ల హైట్లో ఉన్న అమర్నాథ్ని మనం దర్శించుకున్న ఒక్కసారి జూమ్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇంకా ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతించరు కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతించగా ఇక్కడతో ఆగిపోతుంది. ఇది కూడా మనం ఒక విధంగా వాళ్ళ కళ్ళు కప్పి తీసుకొచ్చినట్టే అవుతుందని చెప్పాలి. అలా ఓ కఠినమైన యాత్ర, ఓ సాహసమైన యాత్రను బిగ్టీవీ బృందం పూర్తి చేసింది. వెనుక కనిపిస్తున్న అమర్నాథుని గుహ చూస్తే చేసిన యాత్ర కష్టమంతా మాయమైపోతుంది. ఇక గుహలోనికి ఎంత కష్టమైనా వెళ్లాలనే పట్టుదల పెరుగుతుంది. అయితే అక్కడ ఆక్సిజన్ బాగా పడిపోవటం వల్ల అంతా స్లోగా కదులుతుంటారు. వాంతులు, తలనొప్పి, జ్వరం వంటి లక్షణాలు అప్పటికప్పుడొస్తాయి. వాటిని తట్టుకుని గుహలోనికి ప్రవేశిస్తే అక్కడ కృత్రిమ ఆక్సిజన్ అంతా ప్రసరించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అందుకే గుహలో దర్శనం జరుగుతున్న సమయంలో యాత్రికులకు కొంత రిలీఫ్ కలుగుతుంది. మరోవైపు మంచు శివుణ్ణి దర్శించుకున్న వెంటనే ఆ అలసట, శ్రమ అంతా మాయమైపోతుంది. హిందూ పురాణ విశ్వాసాల ప్రకారం పరమశివుడు పార్వతికి అమరత్వ రహస్యం గురించి చెప్పిన పవిత్ర గుహ ఇది. ఈ పవిత్ర గుహలో మంచు శివలింగాన్ని దర్శించిన భక్తుల పాపాలన్నీ తొలగిపోయి మరణానంతరం మోక్షాన్ని పొందుతారని పురాణ గ్రంథాల నమ్మకం. అంతేకాదు ఈ పుణ్యక్షేత్రం దర్శిస్తే 23 పుణ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని కూడా చెప్తుంటారు. ఏం పేరు చిన్న నీ పేరు? కారుణ్య. ఎక్కడ నుండి వచ్చినావు? మేము హైదరాబాద్ నుండి వచ్చాం. ఎట్లున్నది అమర్నాథ్ యాత్ర? అమర్నాథ్ యాత్ర బాగుంది. నేను ఫస్ట్ టైం వచ్చిన, చాలా బాగుంది. ఈ క్లైమేట్ అంతా, అట్మాస్ఫియర్ అంతా బాగుండే, మంచిగా నడిచిన, హ్యాపీగా వెళ్ళి మంచిగా వచ్చా. అమర్నాథ్ బాబా దర్శనం కోసం ఈ సంవత్సరం రావాలని అనుకొని మా సిద్దిపేటకు చెందిన మిత్రులతోని సంప్రదించి ఇక్కడికి రావడం జరిగింది. దర్శించుకోవడం జరిగింది నిన్న. ఇక్కడ ఏర్పాట్లు బాగా ఉన్నాయి. దర్శనం కోసం కూడా ఇక్కడ వ్యవస్థ అంతా గవర్నమెంట్ చాలా పకడ్బందీగా అద్భుతమైన ఏర్పాట్లు చేసినారు. సక్రమంగా దర్శనం చేసుకొని రావడం జరిగింది. సో ఇక్కడ మనం 5 రోజుల నుంచి ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇక్కడ భోజనము, ఈ నార్త్ ఇండియన్ భోజనం మనం పూర్తి స్థాయిలో తినలేము కాబట్టి సౌత్ ఇండియన్ భోజనం మా వాళ్ళు అందించే విషయం తెలుసుకున్నాము. సో ఇక్కడ ఈ అమర్దాన అన్నదాన సేవా సమితి మా సిద్దిపేట వాళ్ళు పెట్టిన దాంట్లో 5 రోజులుగా ఇక్కడ ఉండి ఇక్కడ ఏర్పాట్లన్నీ చూస్తున్నాము. వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, మా వాళ్ళు కూడా 10-12 ఏళ్ళుగా ఇక్కడ ఈ సర్వీస్ చేస్తూ ఉన్నారు. అందరికీ ఏర్పాట్లు బాగున్నాయి. దర్శనం బాగా జరిగింది. యాత్ర మేము గత 18 సంవత్సరాల నుంచి వస్తున్నాను. నేను ఈ మంచిగా ఉంది యాత్ర ప్రతి సంవత్సరం, కానీ ఈసారి చాలా అద్భుతంగా ఉన్నది. రోడ్లు కానీ అన్నీ కానీ. అయితే ఈ సంవత్సరం కొత్తగా ఏంటంటే మొత్తం రోడ్ మ్యాప్ చేంజ్ చేసి మంచిగా చాలా చాలా ఫెసిలిటీగా ఈ సంవత్సరం బాగా చేసినారు. చాలా అమర్నాథ్ యాత్ర ఇప్పుడు బాల్టాల్కి వెళ్ళి పైల్గామ్కి వెళ్ళి 2 తొవ్వలు ఉంటాయి. పాస్ ఏ విధంగా పాస్ దొరికితే మాకు ఆ విధంగా మేము పోతాము. అయితే ఈసారి నేను బాల్టాల్కి వెళ్ళి వచ్చిన. బాల్టాల్కి వెళ్ళి వచ్చి చూస్తే వెదర్ మంచిగా ఉంది అని చెప్పి నేను నడుచుకుంటూ నాతో పాటు మా అల్లుడిని వాళ్ళని తీసుకొని వెళ్ళినాను. నా పేరు ప్రభాకర్ అండి. హైదరాబాద్ నుంచి వచ్చినాను. అమర్నాథ్ యాత్రకు ఫస్ట్ టైం నేను వచ్చాను. అంటే బాగా ట్రెక్కింగ్, చాలామంది అన్న చాలా డేంజరస్ రోడ్ అనుకున్నా, కానీ ఫస్ట్ టైం వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. దర్శనం కూడా చాలా టైంకి అయింది నాకు. చాలామంది అన్నారు లేట్ నైట్ అవుతూ ఉంటుంది అని చెప్పారు. బట్ నాకు మార్నింగ్ నేను వెళ్ళినందుకు నేను ఈవినింగ్ 4-5 వరకు నేను రిటర్న్ అయిపోయినా. హై సెక్యూరిటీ, ఎలాంటి ప్రాబ్లం లేకుండా సేఫ్గా వచ్చిన. సో అక్కడ వెళ్ళడం అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. అమర్నాథ్ యాత్రకు దర్శించుకున్నాము. మంచి వాతావరణంలో మంచి వాతావరణం ఉండే అక్కడ దర్శనం చేసుకొని వచ్చినాం. మేము చాలా నీట్గా ఉంది. ఎందుకంటే ఇంత మొదలు ఏర్పాట్లు బాగుండకపోతుండే, ఈసారి చాలా ఏర్పాటు మంచిగా ఉండకంలో మేము హ్యాపీగా అందరం వచ్చినాము. కొంచెం చాలా బాధపడుకుంటూ పోతుంటే ఓ 16 సంవత్సరాల నుంచి వచ్చిన ఈ సంవత్సరం అయినంత మంచి దర్శనం మాకు బాగా అయింది. అందుకే ఈ యాత్ర ఒక అనుభూతి, ఒక ఆందోళన అయినా ఈ భక్తి సాహస యాత్రను పూర్తి చేస్తారు. ఈ యాత్రను పూర్తి చేయటం అంటే జీవితంలో ఇంతకంటే కష్టసాధ్యం మరొకటి ఉండదు. ఇంతకంటే జీవితంలో ఎత్తుపల్లాలుండవు. ఇంతకంటే ప్రమాదాలు ఎదురవ్వవు. అందుకే ఈ యాత్ర తరువాత ఓ ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటిని అధిగమించగలం అనే ఆత్మవిశ్వాసం అడుగడుగునా మనతో ప్రయాణిస్తుంది. ఏదేమైనా దాదాపుగా ఒక 3 రోజులుగా సాగిన ప్రయాణం
ఈరోజు తొలి దర్శనానికి రావడం అనేక మజిలీలు మీకు చూపించాం. ఇప్పుడు పూర్తిగా ఈ లైవ్ ద్వారా మీకు ఈ బిగ్ టీవీ తను చేసిన యాత్రను పూర్తి చేయగలిగింది. పవర్ టు స్టూడియో. For more videos like this, subscribe Big TV channel.